నమస్కారం. ఎంబీఆర్ వర్క్స్ చేస్తున్న వారికి, చెయ్యాలనుకున్న వారికి నా హృదయపూర్వక మీ అందరికీ అభినందనం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వర్క్ చేయాలనుకున్న వారికి దీంట్లో ఎంబీఆర్ వర్క్స్లోని 4 పద్ధతుల్లోని మనం ఈ వర్క్ని ఇవ్వడానికి నిశ్చయించుకున్నాం. ఒకటి ఉచితం. ఉచితం అనేది ఇదివరకు నేను చెప్పాను. ఈ ఉచితం అనేది భర్త కోల్పోయిన వారికి, దివ్యాంగులకు ఈ ఉచితం అనేది తప్పనిసరి మేము వాళ్ళకి ఇస్తాం. నెలకి ఆదాయం మినిమం 5,000 నుంచి 6,000 వరకే వారికి వస్తుంది. వారు ప్రాంతం నుంచి మనకి ఏదైనా ఒక పెద్దల చేత ఒక ఉత్తరం ఏదైనా మనకి దరఖాస్తు పరుచుకోవాలి. ఈ విషయాన్ని నేను మళ్ళీ మీకు క్లుప్తంగా నేను వివరిస్తాను. ఫస్ట్గా ఉచితం, రెండోది వర్క్ ఫ్రమ్ హోమ్. మినిమం బట్ట మెటీరియల్కి సంబంధించి ఒక డిపాజిట్ ఉంటుంది. ఆ డిపాజిట్ పెట్టుకొని మీరు ఇంటికి బట్ట పట్టుకెళ్ళవచ్చు. ఎందుకు డిపాజిట్ అనేది మీకు ఇదివరకు తెలియజేస్తాను. మన దగ్గర చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మేము ఉచితంగానే ఇచ్చాం. చాలామందికి మరి తెలంగాణ, ఆంధ్ర 2 ప్రాంతాలకి ఇచ్చాం. ఇస్తే వాళ్ళు ఏంటంటే తిరిగి మనకి బట్ట తిరిగి ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి మినిమం జీతం ప్రకటించాం. దానికి మించి మనం బట్ట ఇవ్వడంతో బట్టే మంచి ఆదాయంగా వాళ్ళు మనకి తిరిగి ఇవ్వకపోవడం జరిగింది. ఎందుకంటే 100లోని మనకి కేవలం ఒక 15-20% మాత్రమే మనకి తిరిగి ఇచ్చారు. మిగతా వాళ్ళు ఇవ్వలేదు. అందుకని దానికి మినిమం సెక్యూరిటీ డిపాజిట్ పెట్టుకొని బట్ట తీసుకుని చెప్తున్నాం. 2 ఫ్రాంచైజ్. ఈ ఫ్రాంచైజ్ ఏదా అంటే మీ ప్రాంతంలో మీకు తెలిసిన టైలరింగ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ మీ ఇంటిలోని కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ పని కల్పించడానికి ఈ ఫ్రాంచైజ్గా ఇచ్చాం. దీనికి కూడా బట్టకి తగ్గ అమౌంట్ సెక్యూరిటీ డిపాజిట్ పట్టుకెళ్ళి ఆ బట్ట మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది 3. 4 స్టాక్ పాయింట్స్. ఈ స్టాక్ పాయింట్స్ ఏంటంటే మేము ఎక్కడి నుంచి పంపించడం, ఈ ట్రాన్స్పోర్ట్గా అంత ఖర్చు అవుతుంది కనుక ఈ స్టాక్ పాయింట్ జిల్లాల వారీగా మేము ఇవ్వదలుచుకున్నాం. ఇంకా అక్కడే స్టాక్ ఉంటుంది. అక్కడి నుంచి మండలాల వారీగా, ఒక గ్రామాల వారీగా వాళ్ళు సప్లై చేసుకోవడం కోసం ఇది జిల్లాకు ఒక స్టాక్ పాయింట్ ఇచ్చాం. ఈ జిల్లా స్టాక్ పాయింట్ కూడా మినిమం డిపాజిట్ పెట్టుకొని అక్కడ స్టాక్ పాయింట్కి సంబంధించి మెటీరియల్ అంతా అక్కడికి వస్తుంది. ఈ 4 పాయింట్లు మీకు తెలియజేశాను. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయం ఫ్రీ, ఉచితంగా మీ ఇంటి వద్దనే పని ఎలాగా మా దగ్గర నుంచి మెటీరియల్ పొందవచ్చు. ఉచితంగా మా దగ్గర నుంచి మీ ఇంటి వరకు మెటీరియల్ పొందవచ్చు. దీనికి ఉచితంగా కావాల్సిన వాళ్ళు మాకు ఫస్ట్గా దరఖాస్తు పెట్టుకోవాలి. మాకు దరఖాస్తు ఎందుకు ఉచితంగా అనుకుంటున్నాం, మీ జీవనోపాధి సమస్య ఎలాగా జీవనోపాధి సమస్యని ఇబ్బంది పడుతున్నారో, మా నుంచి ఎందుకు ఉచితంగా కావాలనుకుంటున్నారో అని ముందు మాకు తెలియజేయాలి. ఈ ఉచితంగా అన్న వాళ్ళకి మరి ఎంత కష్టపడినా నెలకి మినిమము పీస్ రేటుగా వాళ్ళకి ఒక 5 నుంచి 7,000 రూపాయలు మెటీరియల్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఆ పని చేసుకొని అది పనికి తగ్గ పీస్ రేట్ ఆదాయాన్ని నెలలో పొందవచ్చు. వాళ్ళకి ఉచితంగా ఇస్తాం. అయితే ముందుగా మాకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు ఎలా చేసుకోవాలనుకుంటే మీరు ఆ నెంబర్కి హాయ్ అని పెట్టి నాకు ఉచితంగా కోసం నాకు తెలియజేయండి అంటే మీకు ఉచితంగా కోసం వాళ్ళు తెలియజేస్తారు. వాళ్ళ సమయంలో వాళ్ళు కాల్ చేస్తారు. దాని నిమిత్తం మీరు దయచేసి పదే కాలు ఒక రోజులోనే ఒక 30-40-50 కాల్ మీద కాల్ కొట్టడం వల్ల మిగతా కాల్స్కి డిస్టర్బెన్స్ అవుతున్నాయి. వాళ్ళ కాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతున్నాం అని సంస్థ తెలియజేస్తున్నారు. దయచేసి అలాగే ఇబ్బంది పెట్టకండి. మనందరం ఒక ఐకమత్యంగా ఉండి మనకు మనమే పనులు తయారు చేసుకొని ఉపాధి మార్గాలను ఏర్పాటు చేసుకోవాలన్నదే మన ముఖ్య ఆలోచన. దీంట్లోని అందరికీ పనులు కల్పించాలన్నది. అయితే ఈ ఉచితం అనేది మినిమం ఒక 100-150 వరకు ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మనకు వచ్చిన ఆ వర్క్ ఆర్డర్ అంతే, మళ్ళీ వర్క్ వస్తూ ఉంటుంది. అయితే దీనికోసమే పదే మేము మీరు బంధుత్వం కోసం
అంటే ఇలాగ రిలేషన్ మెయింటెనెన్స్ కోసం మీ ఇంటి వద్దే మీరు పని చేయాలని మీరు ఖచ్చితంగా నిశ్చయించి మానించే తప్పనిసరి ఏదో ఒక పని, ఈ పని లేకపోతే ఏవైనా ప్యాకింగ్ పనులు కానీ లేదా ఏవైనా ఇంకా చిన్న చిన్నవి ఏమైనా తయారీ వస్తే మీకు తెలియజేయడం కోసమే ఒక ఐడి నెంబర్ పొందవలసి ఉంటుంది. ఈ ఐడి నెంబర్ ఎలా పొందాలంటే మీరు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మాకు అప్రోచ్ అవ్వాలి. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా అంటే అది జీవిత చందా కింద మినిమం ఎంతో చెప్తారో ఆ జీవిత చందా కట్టుకుంటే మీకు మాకు ఒక రిలేషన్ ఉంటుంది. వాళ్ళ కాల్కి మాత్రమే ఆన్సర్ ఇస్తారు. ఎందుకంటే అనేక మంది కాల్స్ వస్తున్నారు, వాళ్ళు ఏవో మాట్లాడుతున్నారు, వాళ్ళు కాల్ పెట్టేస్తున్నారు, మళ్ళీ ఇచ్చేస్తున్నారు. అది ఏమి ఏదో టైం పాస్ చేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి, మా సమయాన్ని వృధా చేయకండి దయచేసి. ఇది ప్రతి ఒక్కరికి పనులు కల్పించి ఆ పనుల ద్వారా వాళ్ళకి ఉపాధి మార్గం చూపించి మనం వాళ్ళకి జీవనోపాధి మార్గం చూపించి కొంత నిరుద్యోగ సమస్యని పేదరికాన్ని నివారించాలనేది మా ఆలోచన. అందుకనే ఈ చేతి వృత్తి బడులు పెట్టాం, ఆ బడులకు శిక్షణ పొందొచ్చు. మరొక విషయాన్ని మాట్లాడుకుందాం. ఇక్కడి నుంచి మీకు పార్ట్గా నేను వివరిస్తాను. అందుకనే ముందుగా ఈరోజు మాట్లాడుకున్నది ఉచితం. ఇంకా మా నుంచి మాకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, మీరు ఎలా మెటీరియల్ పొందాలి, దీని విషయంలోనే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. దీన్ని ఏంటంటే మీరు ఉచితంగా ఎలా పొందవచ్చు. ముందుగా మా సంస్థకి మీరు హాయ్ అని ఉచితం అని వాట్సాప్లో కానీ లేదా మెసేజ్లో కానీ దేంట్లో పెడితే మాకు తెలియజేస్తే దానికి సంబంధించిన మీకు చిరునామా తెలియజేస్తారు. మీరు ఉచితం కావాలని మీ యొక్క అభిప్రాయంతో మీరున్న సంస్థతో మాకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఆ దరఖాస్తు పెట్టుకుంటే మీకు తప్పనిసరి మాట్లాడతారు, ఆ విషయం తెలుసుకుంటారు. ఏ విధంగా మీకు ఉచితంగా మెటీరియల్ పంపిస్తారు. ముందుగా శాంపిల్ పంపిస్తారు. ఆ శాంపిల్ పంపించినప్పుడు అది బాగా కుట్టి మాకు పంపిస్తే మీకు మళ్ళీ పనులు మీకు నెల ఆదాయం వచ్చేలాగా మేము క్లాత్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ చాలా పనులు ఉన్నాయి. ఇది ముఖ్యంగా టైలరింగ్కి సంబంధించిన పనులు మాత్రం మనం మాట్లాడుకుంటున్నాం. అందుకని ఈ ఉచితం కోసం అయితే మీరు తప్పనిసరి దరఖాస్తు చేసుకోవాల్సిందే. దరఖాస్తు చేసుకున్న తర్వాత 45 డేస్ లోపు మీకు కాల్ వస్తుంది. 45 రోజులు, మళ్ళీ చెప్తున్నాము, 45 డేస్లో మీకు కాల్ వస్తుంది. అందులోనే మళ్ళీ మర్నాడు కాల్ చేసి దయచేసి మమ్మల్ని విసిగించకండి, మీరు కూడా ఇబ్బంది పడవద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందుకని ప్రతి ఒక్కరికి మనం పనులు కల్పించాలనుకుంటాం. ముఖ్యంగా బాగా టైలరింగ్ వచ్చి ఉండాలి. మేము మెటీరియల్ ఇస్తాం, శాంపిల్ ఇస్తారు. ఆ శాంపిల్ కుట్టించిన తర్వాత మీతో కంటిన్యూగా పని ఒప్పందం సంస్థ కుదుర్చుకుంటుంది. దీనికి సంబంధించిన విషయాన్ని సంస్థ తెలియజేస్తారు. ఓకే, మరొక విషయంలోని మరొకసారి నెక్స్ట్ ఈ పెట్టుబడి పెడితే వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టుకుంటే మీకు మెటీరియల్ ఇస్తారు, అది ఆదాయం చాలా మీకు నెలసరి ఆదాయం సరిపోలాగా ఉంటుంది. దీనికోసం మరోసారి మాట్లాడుకుందాం. నమస్కారం.